2025 క్రికెట్ క్యాలెండర్ కు ఇంతకంటే గ్రాండ్ ఫినిషింగ్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమిండియా సౌత్ ఆఫ్రికాను వణికించింది. సిరీస్ ఎవరిది అనే సందిగ్ధంలో ఉన్న వేళ మన కుర్రాళ్ళు అసలైన రణరంగం చూపించారు. 3-1తో సిరీస్ కైవసం చేసుకుని సౌత్ ఆఫ్రికాకు చొక్కలు చూపించారు. అసలు హార్దిక్ పాండ్యా ఆడిన ఆ విధ్వంసకర ఇన్నింగ్స్ ఏంటి, బుమ్రా రికార్డుల వేట ఏంటి, పూర్తి మ్యాచ్ రివ్యూని ఈ వీడియోలో చూడబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా మైండ్ లో ఒకటే ఉంది, బోర్డుపై భారీ స్కోర్ పెట్టడం. ఓపెనర్లు సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి పవర్ ప్లే లోని సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా సంజు శాంసన్ ఈ మ్యాచ్ తో T20Iలో 1000 పరుగులు మైలురాయిని అందుకుని తన ఫామ్ నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్ లో సంజు కేవలం 37 పరుగులు మాత్రమే చేసిన ఆ 37 పరుగులు చాలా విలువైనవి. ఎందుకంటే ఓపెనర్ గా వచ్చి టీమిండియాకు ఒక అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చాడు. సో చూడాలి, గిల్ ఫిట్ అయితే మళ్ళీ సంజుని టీంలో నుండి తీసేస్తారా లేక కంటిన్యూ చేస్తారా అని. ఇది మనకు తెలియాలంటే నెక్స్ట్ న్యూజిలాండ్ తో T20 సిరీస్ వరకు వెయిట్ చేయాలి. ఓపెనర్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 42 బంతుల్లో 73 పరుగులు, అది కూడా క్లాస్ మరియు మాస్ కాంబినేషన్ షాట్లతో. ఈ ఇన్నింగ్స్ ద్వారా తిలక్ వర్మ ఒక అరుదైన ఘనత సాధించాడు. T20Iలో 1000 పరుగులు పూర్తి చేసిన అతి చిన్న వయస్కుడైన భారతీయ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. గల్లీ క్రికెట్ ఆడినట్లు ఇంటర్నేషనల్ బౌలర్ తాడుకున్నాడు ఈ హైదరాబాదీ కుర్రాడు. కానీ అసలు విధ్వంసం ఇంకా మిగిలే ఉంది. ద బీస్ట్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగానే అహ్మదాబాద్ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ. ఇది భారత్ తరపున T20Iలో సెకండ్ ఫాస్టెస్ట్ 50. 5 సిక్సర్లు 5 4లతో సౌత్ ఆఫ్రికా బౌలర్లకు ఎక్కడ వేయాలో అర్థం కాలేదు. హార్దిక్ పాండ్యా సౌత్ ఆఫ్రికా బౌలర్ ను ఓచకొత కోసాడు. హార్దిక్ కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఫలితంగా భారత్ స్కోర్ 231 for 5 చేరింది. 232 పరుగులు టార్గెట్ అంటే సౌత్ ఆఫ్రికా అప్పుడే సగం మ్యాచ్ జారిపోయింది. 232 పరుగులు కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా క్వింటన్ డికాక్ ఒంటరి పోరాటం చేశాడు. ఒక దశలో డికాక్ కొడుతున్న షాట్లు చూస్తుంటే మ్యాచ్ క్లోజ్ గా వస్తుందేమనిపించింది. మన దగ్గర ఒక మిస్టరీ బౌలర్, ఒక లెజెండరీ బౌలర్ ఉన్నారు కదా, జస్ప్రీత్ బుమ్రా. పేరు వింటేనే బ్యాటర్ల వెన్నులో ఉనుకుబడుతుంది. తన 4వ ఓవర్లలో కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మరోవైపు వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ తో 4 వికెట్లు పడగొట్టి సౌత్ ఆఫ్రికా బ్యాట్ ని కుప్పగొల్చాడు. ఫలితంగా సౌత్ ఆఫ్రికా 201 పరుగులకే పరిమితమైంది. భారత్ 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 3-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ విజయం టీమిండియాకు వరుసగా 10వ సిరీస్ విజయం కావడం విశేషం. ఆల్రౌండర్ షో చూపించిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అండ్ వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ కుర్రాల జట్టు 2025ని అద్భుతంగా ముగించింది. మరి ఈ మ్యాచ్ లో మీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు? హార్దిక, తిలక, బుమ్రానా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.